హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి బ్రెడ్తో ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇలా ఒకసారి ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టినారంటే మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి. పైన జ్యూసీగా, లోపల సాఫ్ట్గా కోవా స్టఫింగ్తో భలే టేస్టీగా ఉండదండి స్వీట్ వచ్చేసి. నేను కూడా ఫస్ట్ సారి ట్రై చేస్తున్నానండి, భలే బాగా వచ్చింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నేనైతే ఈ స్వీట్ చేసుకొని చెన్నైకి అయితే తీసుకొని పోతున్నానండి. మా ఆడబిడ్డ ప్రెగ్నెంట్గా ఉండాలి. అలాగే మా అత్తకి కూడా ఏమీ హెల్త్ బాగాలేదనేసి పోతున్నానండి రేపు మార్నింగ్. కాబట్టి నైటే ప్రిపేర్ చేసి బాక్స్ సెట్ చేసి పెట్టేసినానండి. చూడండి, ఇలా అన్ని బాక్స్లోకి వేసి సైడ్లోకి అయితే పెట్టేసినాను. నైటే ఇలా చేసి పెట్టుకుంటే 3-4 డేస్ ఈజీగా తినేయచ్చండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుందండి. నేనైతే 1.5 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని అయితే తీసుకున్నానండి. చూడండి, పాలు అయితే వేడైపోయినాయి. కలుపుకుంటూ కన్సిస్టెన్సీ థిక్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ని అంతా బాగా కలుపుకొని పాలను అయితే ఉడికించుకోవాలండి. చూడండి, కన్సిస్టెన్సీ అయితే తగ్గుతూ ఉంది. సైడ్స్కి ఉండే మీగడని అంతా కలుపుకుంటూ పాలల్లోకి ఉడికించుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూన్ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. పాలు కొంచెం విరిగి కోవాలాగా ప్రిపేర్ అయ్యేదానికి ఈ నిమ్మరసాన్ని అంతా బాగా కలుపుకోవాలండి పాలల్లో. ఈ పాలు ఉడికేదానికే కొంచెం టైం పడుతుంది, మిగతా ప్రాసెస్ అంతా తొందరగా అయిపోతుందండి. 20 మినిట్స్ అలా పడుతుందండి కోవా ప్రిపేర్ అయ్యేదానికి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి కోవా ప్రిపేర్ చేసుకునేదానికి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యింది, కోవా లాగా ప్రిపేర్ అయింది. చూడండి, ఇంకొంచెంసేపు కుక్ అయితే సరిపోతుందండి. కోవా అయితే ప్రిపేర్ అయిపోతుంది స్టఫింగ్ చేసుకునేదానికి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 స్పూనే యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత ఈ నెయ్యిని అంతా బాగా ఈ కోవాలో అయితే కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ కోవాలాగా ప్రిపేర్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి, కోవా అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. చల్లారితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇంతవరకు కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారబెట్టుకోవాలండి కోవానైతే. చూడండి, ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే బిన్నె చల్లారిపోతుంది కోవా అనేది. ఈ కోవా కడాయిని వచ్చేసి సైడ్లోకి పెట్టేసి షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే. ఆ తర్వాత ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ షుగర్ని అంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలండి. షుగర్ కరిగేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కుంకుమ పువ్వు 1 చిటికెడు యాడ్ చేసుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇలా షుగర్ని అంతా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే షుగర్ అంతా బాగా కరిగిపోతుందండి. చూడండి, పాకం అయితే వచ్చేసింది. ఇలా తీగ పాకం వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కడాయిని అయితే పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఆలోపు కోవా కూడా చల్లారిపోయింది. ఈ కోవానంతా ఒకసారి కలుపుకుందామండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం దగ్గరకు వచ్చింది. మనం ఫస్టే ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేస్తే
సిలిండర్ షేప్ లాగా చేసుకునే దానికి కొంచెం కష్టంగా ఉంటుంది, విరిగిపోతుందండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఒక స్పూన్ అయితే తీసుకోవాలండి, అన్నీ ఒకే సైజులా వచ్చేదానికి. చేతికి కొంచెం నెయ్యి అయినా వాటర్ అయినా అప్లై చేసుకొని సిలిండర్ షేప్ లాగా చుట్టుకోవాలండి. చూడండి, ఈజీగా అయితే రోల్ అయిపోతూ ఉన్నాయి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. మీతో అయితే ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. మా అత్తకైతే హెల్త్ బాగలేదండి. అందరూ కొంచెం ప్రే చేయండి, దువా చేయండి, బిన్నే కోలుకోవాలనేసి. మీరంతా నా యూట్యూబ్ ఫ్యామిలీగా భావిస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకున్నానండి. ప్లీజ్ అండి, అందరూ ప్రే చేయండి, దువా చేయండి, తను బాగా బిన్నే కోలుకోవాలనేసి. ఎప్పుడు బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ఏదైనా ఒక స్వీట్ చేసి పెట్టండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ అయితే జరుగుతున్నాయి కదండి. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు 2-3 డేస్ ఈజీగా తినేస్తారండి. కోవా బయట కొనాలంటే ఎక్కువ డబ్బులు అయితే పెట్టాలి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఖర్చు తక్కువ అవుతుంది, అలాగే హెల్తీగా కూడా ఉంటుందండి. చూడండి, అన్నీ అయితే ఇలా సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి. ఈ మిల్క్ బ్రెడ్ని అయితే పీసెస్గా ఉండాలండి. ఇది పీసెస్గా కరెక్ట్గా కట్ చేయలేదు వాళ్ళు, కాబట్టి ఇంకొకసారి కట్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి, అన్నీ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎప్పుడూ మిల్క్ బ్రెడ్ అనేది ఫ్రెష్గా ఉండేదైతే తీసుకోండి. ఈ రెసిపీ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని అయితే సైడ్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలండి. ఈ బ్రౌన్ పార్ట్ కూడా ఏం వేస్ట్ కాదండి, బ్రెడ్ క్రమ్స్లా యూస్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక్కొక్క బ్రెడ్ పీస్ని తీసుకొని సైడ్స్కి కొంచెం వాటర్ని అయితే అప్లై చేసుకోవాలండి, బాగా స్టిక్ అయ్యేదానికి. లేకపోతే డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఓపెన్ అయిపోతుందండి, లీక్ అయిపోతుంది, కోవా స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా వాటర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ సిలిండర్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న కోవాని అయితే ఇందులోకి స్టఫ్ చేసుకోవాలండి. చూడండి, నేను తీసుకున్న బ్రెడ్ అయితే కొంచెము సాఫ్ట్గా లేదు, కాబట్టి కరెక్ట్గా షేప్ అనేది రావడం లేదు. మీరు తీసుకునేటప్పుడు చూసి ఫ్రెష్గా ఉండే మిల్క్ బ్రెడ్ని అయితే తీసుకోండి. చూడండి, ఇలా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. సరిగ్గా ఫోల్డ్ కావడం లేదనేసి నేనైతే ఒక ప్లేట్లో వాటర్ అయితే తీసుకొని ఈ బ్రెడ్ పీస్ని అయితే డిప్ చేసుకొని, ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ పీస్లో ఉండే ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేయాలండి, బాగా పిండేసి. చూడండి, బ్రెడ్ ఫ్రెష్గా ఉంటే ఇలా చేయడం ఏం అవసరం లేదు, ఓన్లీ సైడ్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కోవా స్టఫింగ్ని అయితే పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని అంతా బాగా క్లోజ్ చేసుకొని ఆ తర్వాత బాగా పిండుకోవాలండి, ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేయాలి, లేకపోతే డీప్ ఫ్రై అయ్యేదానికి చాలా టైం పడుతుంది. ఇలా ప్రిపేర్ చేసి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ అయితే మీడియంగా హీట్ అవ్వాలండి. ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి. ఇది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ఆయిల్ అనేది పైన పడకుండా ఉంటుంది. ఇందులో ఎన్ని పడితే అన్ని వేసుకోవచ్చండి. నేనైతే 4 పీసెస్ వేస్తున్నాను. నేను వాటర్లో డిప్ చేసి చేసినాను కాబట్టి ఇది ఫ్రై అయ్యేదానికి కొంచెం టైం పడుతుందండి. వేస్తూ ఉండగానే కలపకూడదండి, 1 నిమిషం అలా వదిలేసి ఆ తర్వాత టర్న్ అయితే చేసుకోవాలండి ఇంకో పక్కకి. వాటర్లో డిప్ చేయకుండా అట్లే చేస్తే బిన్నె అయితే ఫ్రై అయిపోతాయండి. బ్రెడ్ అయితే ఫ్రెష్గా ఉండాల, స్మూత్గా ఉండాలండి. చూడండి, ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకు అయితే టర్న్ చేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి ఈ బ్రెడ్ పీసెస్ని. కోవా కాంబినేషన్తో ఈ బ్రెడ్ అనేది భలే టేస్టీగా ఉంటుందండి, కోవా స్టఫింగ్తో.
ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. బ్రెడ్తో చేసిన డిఫరెంట్ రెసిపీస్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం. అన్నీ బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే పైన జ్యూసీగా వస్తాయండి. లేకపోతే పైన అది బ్రెడ్ అనేది కొంచెం పచ్చిగా ఉంటుంది. చూడండి, ఇలా అంతా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. తీసుకొని ఈ షుగర్ సిరప్లోకి అయితే వేసుకోవాలండి. వేసుకొని షుగర్ సిరప్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. చూడండి, ఇలా గరిటతో వేసుకోవచ్చండి షుగర్ సిరప్ని అయితే. నేనైతే ప్లేట్లో వేసుకున్నాను కాబట్టి ఇలా కలుపుకుంటూ షుగర్ సిరప్ని అయితే పట్టిస్తున్నాను. మీరు కావాలంటే బౌల్లో వేసుకుంటే ఒకేసారి అయినా తీసేయచ్చండి. షుగర్ సిరప్ అనేది బిన్నే అబ్జర్వ్ చేసుకుంటాయండి ఈ బ్రెడ్ పీసెస్. చూడండి, ఇలా అంతా షుగర్ సిరప్లో డిప్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. అంతేనండి, సేమ్ ఇదే ప్రాసెస్లో అన్నీ ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో అయితే డిప్ చేసుకోవాలండి. చూడండి, అన్నీ అయితే రెడీ అయిపోయినాయండి. కోవా స్టఫింగ్తో బ్రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంటాయండి. ఆ తర్వాత గార్నిష్ చేసుకునేదానికి పిస్తా పప్పుని అయితే కట్ చేసుకొని తీసుకున్నానండి. మీరు కావాలంటే అలాగే అయినా తినేయచ్చు. చూసేదానికి కొంచెం బాగుంటుందనేసి నేనైతే పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా కోవా స్టఫింగ్తో బ్రెడ్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలా ఈ రెసిపీని అయితే చేసి పెట్టుకుంటే 2-3 డేస్ ఈజీగా ఇచ్చేయచ్చండి పిల్లల్ని అయితే. మా పిల్లలు అయితే భలే ఇష్టంగా తిన్నారండి ఈ రెసిపీని అయితే. చూడండి, ఒక పీస్ అయితే తుంచి చూపిస్తున్నాను. పైన జ్యూసీగా, లోపల కోవా స్టఫింగ్తో భలే సాఫ్ట్గా భలే వచ్చిందండి. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ సారి చేసినాను, అయినా భలే బాగా వచ్చింది. చూస్తూ ఉంటానే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా వచ్చిందండి ఈ రెసిపీ అయితే. అంతేనండి, బ్రెడ్తో కోవా స్టఫింగ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.